ఎల్లారెడ్డిపేట పోలీస్ శాఖకు సంబంధించినటువంటి స్టాల్ను సందర్శిస్తున్నారు గౌరవ కలెక్టర్ గారు. మనం పోలీస్ శాఖ వారు అందిస్తున్నటువంటి సహకారం అన్న మేడం ఇప్పుడు ఐఏఎస్గా ఉన్నారు, అంతకుముందు ఐపీఎస్గా గుర్తు చేసుకోవాలి. వారు పోలీస్ శాఖలో వారి సేవలు అందించడం జరిగింది. మరొకసారి మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకోవడానికి వీలుగా అన్నట్టుగా పోలీస్ శాఖ సందర్శించడం జరుగుతుంది. అలాగే నిన్ననే చూసాం, బెస్ట్ ఎలక్ట్రల్ ఆఫీసర్గా గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గారి చేతుల మీదుగా అవార్డు తీసుకోవడం జరిగింది. మేడం గారు పోలీస్ శాఖ మనము ఇప్పుడు చేనేత జౌళి శాఖ స్టాల్ కలెక్టర్ గారి ద్వారా ఇందిరా మహిళా శక్తి పేరుతో చేనేత మరియు జౌళి శాఖ ఆధ్వర్యం మనిషి అభివృద్ధికి దుస్తులు తార్కాణంగా నిలిస్తే ఆ దుస్తులను మనకు అందంగా నేచి అందిస్తారు చేనేత మరియు జౌళి శాఖకు సంబంధించినటువంటి వారు. ఆ చేనేత సందర్శిస్తున్నారు. మనిషికి మూడు అవసరాలు ఏంటయ్యా అంటే రోటీ, కపడా और మకాన్ అని చెప్పడం జరుగుతుంది. దాంట్లో కపడా చేనేత మరియు జౌళి శాఖ స్టాల్ సందర్శన జరుగుతోంది. కలెక్టర్ గారు మరియు ఇతర అతిథులు ఇస్తూ ముందుకు తీసుకెళ్తుంది. బైపాస్లో పెట్రోల్ పంపు నిర్వహణ బాధ్యత దివ్యాంగులకు అప్పగించడం అందరికీ తెలిసింది. ఇలా ఎన్నో వినూత్నమైనటువంటి కార్యక్రమాలతో వారి జీవితాలకు భరోసాను కల్పిస్తూ ముందుకు సాగుతోంది. మహిళా, శిశు, దివ్యాంగుల తీసుకొచ్చినట్టయితే వాళ్లకు స్నాక్స్ అందజేయడం జరుగుతుంది డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీస్ ద్వారా. కాబట్టి ఆ స్నాక్స్ని స్వీకరించాల్సిందిగా కోరుతున్నాం. ఆన్ ద who they came as escorts for the children. తదుపరి అగ్నిమాపక శాఖ ఎస్డిఆర్ఎఫ్ మహిళా, శిశు, దివ్యాంగుల మరియు వయో బాలికలు అవలంబించాల్సినటువంటి విధానాల గురించి టీచర్స్ ప్రకృతి వారిని కాపాడుతూ ముందుకు సాగుతుంది ఎస్డిఆర్ఎఫ్. ముద్రతో ముందుకు సాధించే సమయంలో అవలంబించాల్సినటువంటి మెలకువలు గురించి తెలియజేస్తూ రైతన్నలకి వ్యవసాయ పద్ధతులను వారికి నేర్పుతూ వ్యవసాయ శాఖ ముందుకు సాగుతుంది. డ్రోన్ ద్వారా పెస్టిసైడ్ డ్రోన్ ద్వారా విండోస్ కానీ డోర్స్ కానీ ఈజీ కట్ చేసి లోపలికి 18 km/h ముందుకు వెళ్ళగలదు. పక్కకి వర్క్ చేస్తుంది. అప్పుడు రిపేర్లో ఉంది, చేయించాము, పనిచేస్తుంది. ఇది రిమోట్ ద్వారా వర్క్ చేస్తుంది. దీనిలో స్పెసిఫిక్ ఏంటంటే మనం ఎక్కడైతే ఉన్నామో అక్కడ లొకేషన్ ఫిక్స్ చేసి మళ్ళీ వ్యక్తి దగ్గర పంపించి ఈ యొక్క బటన్ వచ్చేసారు మేడం. మళ్ళీ ఎక్కడి నుంచి అయితే బయలుదేరిందో మళ్ళీ అదే ప్లేస్కి వస్తుంది.
సో ఇది కస్తూరి పసుపు అండి. వెహికల్ సిద్ధం చేయగలరు. ఆయుర్వేదిక్లో చాలా అద్భుతంగా వాడుతుంది. దీని తర్వాత ఇంకా 7.5 మీరే గ్రో చేస్తారా మరి ఇక్కడ ఏమంటారు? ఇది మన ప్రాపర్ వచ్చేసి కరీంనగర్ 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జిల్లాలో ఎన్నమైన రాజన్న సిరిసిల్ల జిల్లా వేదికగా పరేడ్ మహోత్సవం నిర్వహించారు. तो ये पाउडर में क्या करोगे आप? हमारे गिनले చెప్తే ఇస్తారు अभी सोप और बनाते हैं we can use ये educated sir है ना, they leave their jobs and they practice this ఆర్గానిక్ ఫుడ్ రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో మనం నిర్వహించుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గౌరవ ఇతర అధికారులకు ఓకే మేడం.